నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. కామారెడ్డి జిల్లా నకిలీ కరెన్సీ తయారీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. బాన్స్వాడ కొయ్యగుట్టలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. వారి వద్ద 30 లక్షల రూపాయలు విలువ చేసే 500 రూపాయల నోట్లు, నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడ్డారు. తెలంగాణ రాజగోపాల్, కర్ణాటక నుంచి సుహేన్ నకిలీ నోట్లు తయారీ చలామణిలో పెట్టుబడి పెట్టిన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు. హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో 60 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ప్రింటింగ్ చేశారు. ఇందులో 3 లక్షలు బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్ కి అప్పగించారు. వాటిని చుట్టుపక్కల గ్రామాలలో చలామణి చేశారు. బ్యాంక్స్ లో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు, మనం కూడా వీ షుడ్ బి అవేర్. ఇన్ అడిషన్ టు దట్ మనకి చట్టంలో హై క్వాలిటీ ఎఫ్ఐఎస్ కింద 3 సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటే మనం యుఎల్బిఏ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మనం ప్రిలిమినరీ బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేసాము. ఇప్పుడు ఇది మనం ఫోరెన్సిక్ వాళ్ళకి, ఎఫ్ఎస్ఐకి, అదేవిధంగా బ్యాంక్ అథారిటీస్కి కూడా పంపిస్తాం. అంటే దేని సెక్యూరిటీ ఫీచర్స్ క్యారీ అవుతున్నాయి ఫర్ దేర్ రిపోర్ట్ యాజ్ వెల్. Similarly, 2009 Master Circular of RBI regarding detection and impounding of counterfeit notes. So, దానికి కూడా మనం కంప్లైంట్గా ఉండాలి. So, it deals with how these notes after seizure and FSL examination, how they need to be handled. So, going forward, we will comply with all extant rules. ఈ కేసులో మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇటువంటి ఇట్స్ వెరీ క్రిమినల్ యాక్ట్, వెరీ బ్యాడ్. సో చాలా ఇంట్రెస్ట్ తోటి గ్రావిటీని అర్థం చేసుకుని చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ అమౌంట్ అంతా మనకి డిటెక్ట్ కావడానికి, రికవర్ కావడానికి ఎఫర్ట్ పెట్టిన ఆఫీసర్స్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్హెచ్ఓ బాన్స్వాడ అశోక్, బిట్లం ఎస్ఐ రాజు, CCS SI Usman, Rajeshwar ASI, HC Surinder and Kishan, and PC Ganpati, Rajendra, Shravan, and all other ranks of Banswada police also. I place my appreciation on record. So going forward, మనం absconding offenders కూడా పట్టుకొని ఇంకా further మనకి clues or other issues are